పల్లె చివరున్న ఆ పాత బంగ్లా గురించి ఎప్పుడూ రహస్యమైన కథలు వినిపించేవి. పగలు అది సాధారణంగా కనిపించేది, కానీ రాత్రివేళ ఆ ఇంటి కిటికీలలో నుంచి ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దాలు, మెల్లగా తలుపులు తెరుచుకునే చప్పుడు వినిపించేవి. అక్కడ ఎప్పుడూ ఎవరు ఉండకపోయినా ఆ ఇంటి చుట్టూ వింత చీకటి వలయంలా వ్యాపించి ఉండేది. ఎవరూ అంగెన ఇంటి దగ్గర రాత్రి వేళకు వెళ్ళాలని ప్రయత్నించేవారు కాదు. కానీ ఒకసారి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చేసి అక్కడికి వెళ్ళారు. ఆ ఇంటి గోడలు మసకబారిపోయి పాతకాలపు చిత్రాలు ఇంకా గోడలపై వేలాడుతున్నాయి. ప్రతి చిత్రంలోనూ ఒకే విధమైన కనులు కనిపించేవి, నేరుగా చూస్తున్నట్టుగా, అనుసరిస్తున్నట్టుగా. ఆ గది లోపలికి వెళ్ళగానే చలికట్టిన గాలి వారిని తాకింది. కిటికీలు మూసి ఉన్నా ఎవరో ఊపిరి పీలుస్తున్నట్టుగా వినిపించింది. పై అంతస్తు మెట్లపై మెల్లిగా నడిచే శబ్దం వినిపించగానే వారందరూ ఉలిక్కిపడ్డారు. అక్కడ ఎవరూ లేరని వారికి ముందే తెలుసు. కానీ అడుగుల శబ్దం మాత్రం ఒక్కో మెట్టుపై స్పష్టంగా పడుతూ వచ్చింది. తరువాత ఒక్కసారిగా ఒక గది తలుపు బలంగా మూసుకుపోయింది. ఆ శబ్దం వినగానే ఆ బంగ్లా మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఎవరూ శ్వాస కూడా తీసుకోవడానికి ధైర్యం చెయ్యలేకపోయారు. గోడల మీద నీడలు కదిలాయి, కానీ వెలుగు మాత్రం ఎక్కడా లేదు. వారు బయటికి పరుగెత్తాలని ప్రయత్నించేలోపు తలుపులు అన్నీ లోపల్నుంచే బిగబడ్డాయి. ఆ క్షణం నుండి ఆ ఇంటి లోపల గాలి బరువెక్కి కదలలేని వాతావరణం ఏర్పడింది. ఒక్కొక్కరికి చుట్టూ ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించింది. కానీ వెనక్కి తిరిగితే ఎవరూ కనపడలేదు. చివరికి వారు బయటికి రావటంలో సఫలమయ్యారు. కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే అనుభూతి. ఆ బంగ్లా లోపల ఎప్పటికీ ఎవరైనా నివసిస్తున్నారని. మనిషి కాకపోయినా ఏదో శక్తి ఎల్లప్పుడూ అక్కడ మెలకువగా ఉందని. ఇప్పటికీ ఆ ఇంటి దగ్గర రాత్రివేళ వెళ్ళేవారు అరుదే. ఎందుకంటే ఆ బంగ్లా నిశ్శబ్దం అస్సలు నిశ్శబ్దం.